జస్ట్ ఇప్పుడే ధురంధర్ 2 ద రివెంజ్ సినిమా చూశాను భయ్యా. అసలు ఏం తీశాడ్రా బాబు డైరెక్టర్ ఆదిత్య ధర్ అనిపించింది. పార్ట్ 1 చూసినప్పుడొచ్చిన గూస్బంప్స్ కంటే ఈ పార్ట్ 2కి పదింతలెక్కువ గూస్బంప్స్ వచ్చాయి. చాలామంది సినిమా దాదాపు 4 గంటలుంది, ఎక్కడో చాట బోరు కొడుతుందేమో, లాగ్ అవుతుందేమో అని భయపడుతున్నారు. కాని నన్ను నమ్మండి, థియేటర్లో సీట్లో కూచున్న తర్వాత అసలు టైం ఎలా గడిచిపోయినో కూడా తెలియలేదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచే స్క్రీన్ ప్లే అలా పరిగెత్తించాడు. ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా ఒకే ఫ్లోలో సినిమా వెళ్ళిపోతుంది. ఇక మన రణ్వీర్ సింగ్ గురించైతే ఎంత చెప్పినా తక్కువే. మామూలుగానే ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అలాంటిది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. తన కళ్లలో ఆ కసి, ఆ యాక్షన్ సీన్స్లో తన స్వాగ్ చూస్తుంటే థియేటర్లో అరుపులంతే. యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే మనిషి విశ్వరూపం చూపించాడు. మిగతా స్టార్స్ సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి వాళ్ల ఎంట్రీలు, వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకి గట్టి పిల్లర్స్ లాగా నిలబడ్డాయి. అసలు ఈ సినిమా చూసి మన అల్లు అర్జున్ అన్న, విజయ్ దేవరకొండ కూడా ఫిదా అయిపోయి ట్వీట్లు వేశారంటేనే అర్థం చేసుకోండి సినిమా లోపల ఎంత కంటెంట్ ఉందో. అయితే ఒక్క విషయం మామా, సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సీట్లలో కూర్చొనివ్వదు. కానీ రక్తపాతం కొంచెం గట్టిగానే ఉంది. పక్కా రా అండ్ రస్టిక్గా తీశారు. అందుకే కదా సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఫ్యామిలీతో, చిన్నపిల్లలతో వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించండి. కానీ యాక్షన్ లవర్స్కి మాత్రం ఇదొక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఓవరాల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే ధురంధర్ 2 ఒక పక్కా మాస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దేశభక్తి, రివెంజ్, యాక్షన్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు. ఒక మాటలో చెప్పాలంటే పక్కా పైసల వసూలు బొమ్మ భయ్యా. మరి మీరు కూడా ఈ పాటికే సినిమా చూసేసుంటే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకో సాలిడ్ వీడియోతో కలుద్దాం. బై బాయ్.